ఫ్రెండ్ సినిమా వస్తుంది, అదే లాస్ట్ సినిమా అని చెప్పి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. టీం పట్ల అసలు ఫ్యాన్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది లాస్ట్ సినిమా అనేది ఆయన అలాగా లాస్ట్ సినిమా చెప్పిన చాలామంది ఉన్నారు. వాస్తవం అలాగంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నారు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అలాగే. అయితే ఏంటంటే విజయ్ గారికి మనకి ఇక్కడ మాట్లాడినప్పుడు విజయ్ గారు ఆల్రెడీ ఒక సఫిషియెంట్ ఫండ్ రిజర్వ్ చేసుకున్నారు. దానివల్ల తర్వాత సినిమా చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారం వస్తే కనుక అధికారం వస్తే ఎవరో చేయలేరండి. కానీ అధికారం రాకుండా మళ్ళీ ఒక 5-6 సీట్లతో పరిమితం అయ్యారనుకోండి, మళ్ళీ ఆయన సినిమాలు చేసేస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది దానిపై. ఆయన ఒక ప్రసంగానికి సంబంధించి వెళ్ళినప్పుడు పెద్ద స్టాంపేడ్ జరిగిందండి. స్టాంపేడ్ జరగడం ఏంటంటే తొక్కిసలాట. అది తొక్కిసలాట అయింది. మనకి ఆంధ్రాలోనూ చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు పెట్టినప్పుడు జరుగుతుంటాయి. ఆయన పార్టీ పెట్టి ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాట గురించి హైకోర్టు పిలిచింది. ఆయన ఏదో నష్టపరిహారం ఏదో అన్నారు. సహజంగా ఏంటంటే ఒక సినిమా యాక్టర్ను చూసేటప్పుడు ఒక రాజకీయ నాయకుడిగానే చూడరండి ఎవరైనా సరే. ఎందుకంటే సినిమా ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చూసాం కదా, ఈయన ఎలా ఉన్నారు, బయట ఎంత హైట్ ఉంటాడు, ఎంత తెల్లగా ఉంటాడు, ఎంత బాగుంటాడో ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో ఓట్లు వేసేద్దామని వచ్చిన వాళ్ళు కాదండి వాళ్ళందరూ. ఆయన పార్టీ పెట్టాడు కదా, మనం వెంటనే ఆయన ఓట్లు గుద్దేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు. ఆయన ఎలా ఉంటాడో చూద్దామని వచ్చిన వాళ్ళే 70% ఉంటారు. అందువల్ల ఏంటంటే తొక్కిసలాట, అభిమానంతో వచ్చే తొక్కిసలాట వల్ల జరిగిన ప్రమాదాలు తప్ప క్రియేట్ చేసింది. మరి అదే క్రియేట్లో అట్లానే తెలుగుదేశం పార్టీ కూడా కందుకూరులో పెట్టినప్పుడు 8 మంది దానికి చనిపోయారు. మరి అప్పుడేమి హైకోర్టులు ఏమి పిలవలేదు ఇంతవరకు. మరి దీనివల్ల ఎందుకు పిలవాల్సి వచ్చింది, ఏంటి కారణం? ఇది మనకి తమిళనాడు ప్రభుత్వ విధానాలు వేరండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇబ్బంది పడిపోయి అందువల్ల 2,50 లక్షల దాకా ఇచ్చారు. అలాగా దేశం మొత్తం మీద ఎన్నో జరిగినాయండి. కానీ ఎక్కడ ఎవరో రియాక్ట్ అయిపోయింది లేదు, రూపాయి డబ్బులు ఇచ్చింది లేదు. అలాగే ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టపరమైన విధానాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకుంటారు. అంటే ఎక్కడైనా కూడా ఎక్కడైనా అదే ఉండదంట ఇండియాలో మొత్తం మీద చట్టాలు మారుతుంటాయి. చట్టాలు మారితే వాళ్ళ రాష్ట్రం కల్పించుకుని తయారు చేసుకున్న కొన్ని చట్టాల ప్రకారం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, లేదా వాళ్ళకి ఆ పర్టికులర్ వ్యక్తికి మధ్య తేడాలు ఉండటం వల్ల కూడా కొన్ని జరుగుతాయి. అంటే ఇప్పుడు హైకోర్టు పిలిచినా కానీ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి నష్టపరిహారం కట్టించి పంపించే అవకాశం, మరి దానికి శిక్ష అమలు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎలాగంటేనండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పచ్చు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు అది గోగులాపురం గనుల విషయంలో పెద్ద దొంగ. కానీ ఆయన జైలు శిక్ష అనిపించాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన మన కాషాయం పార్టీ మారిపోయి ఆర్ఎస్ఎస్లో తిరిగేస్తున్నాడు. ఇంకా ఆయన అడిగేవాళ్ళు ఉండరు. అదే మోడీ గారికి వ్యతిరేకంగానో లేదా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుంటే కనుక ఆయన ఇప్పుడు జైల్లోనే ఉంటాడు. ఇలాగేంటంటే ఒక పార్టీ పరంగానో, వర్గాల పరంగానో, రాష్ట్రాల పరంగానో చట్టాలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం వల్ల కొన్ని అవకాశాలు అలా జరుగుతాయి.